అందరికీ నమస్కారం. నా పేరు నాజియా. ఈరోజు కొడుకుకి తండ్రి మీద ఉన్న ప్రేమ గురించి వీడియోలో చెప్పబోతున్నాను. ఒక వృద్ధుడైన తండ్రి కథ. తొందరగా నిద్రలో నుంచి లేచి బెడ్షీట్ మీద పడ్డ యూరిన్ని క్లీన్ చేస్తున్నాడు ఆ తండ్రి. కోడలు చూసి మళ్ళీ ఎక్కడ తిడుతుందో అన్న భయం. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. నా వల్ల కొడుకు కోడలు రోజు గొడవ పడుతున్నారు. అది నాకు అసలు ఇష్టం లేదు. ఈరోజు కోడలు వాళ్ళ అన్నయ్య పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళింది కదా, వచ్చేసరికి చాలా సమయం పట్టిద్దిలే. అంతలోపు నేనే ఈ బెడ్షీట్ని ఉతికి ఆరబెట్టేస్తాను అని వణుకుతూ ఉన్న చేతులతో తండ్రి బెడ్షీట్ ఉతుకుతున్నాడు. ఎదురుగా కొడుకు కోడలు వస్తారు. వాళ్ళని చూసి ఆ వృద్ధుడైన తండ్రి భయపెడతాడు. అప్పుడే ఆ కోడలు కేకలు వేస్తుంది. ఈరోజు కూడా ఉచ్చపోసావా? ఎంత కంపు కొడుతుందో! ఛీ! నువ్వు నన్ను బతకనివ్వవా? నీకసలు చావు రాదా? ఎందుకు దేవుడు నిన్ను మర్చిపోయాడు ఇంకా తీసుకెళ్లకుండా? నువ్వు చచ్చే లోపల నేనే పోతానేమో. చూడు వికాస్, నువ్వు ముందు మీ నాన్నను వృద్ధాశ్రమంలో వేస్తావా, లేదా నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటావా అని గట్టిగా పిచ్చి పట్టిన కుక్కలా అరుస్తూనే ఉంది. అప్పుడు ఆ తండ్రి ఏడుస్తూ, వద్దమ్మా, నువ్వు ఇంట్లోంచి వెళ్ళకు, నేనే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను. మీరు నా వల్ల నా కోసం గొడవ పడద్దు అని కోడలి కాళ్ల మీద పడి ఏడుస్తాడు తండ్రి. అంతా చూస్తున్న వికాస్కి పట్టరాని కోపం వచ్చింది. పెళ్ళాం చంప ఛళ్ళమనిపించాడు. ఇందాకటి నుంచి చూస్తున్నా, ఎక్కువ చేస్తున్నావు ఏంటి? మా నాన్నను ఓల్డేజ్ హోమ్లోకి పంపాలా, లేకపోతే నువ్వు వెళ్ళిపోతావా? నేను మా నాన్నని ఎక్కడికి పంపను. కావాలంటే నువ్వే వెళ్ళిపో. అసలు మా నాన్న లేకపోతే నేను ఉండేవాడినా? ఈ ఉద్యోగం కానీ ఈ సుఖ సంతోషాలు ఉండేవా? ఆయన కడుపు కట్టుకొని మరీ నన్ను చదివించారు, పెంచారు, పోషించారు. నా ఓటమిలో గెలుపు చూపించారు. నేను సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించారు. నాకు జీవం పోశారు. నా చిన్నప్పుడు మా నాన్న ఆఫీసులో నాన్నకు గౌరవ సన్మానం జరుగుతున్నప్పుడు నేను ఆయన కోటు మీద యూరిన్ పాస్ చేశాను. కానీ నాన్న నన్ను రోడ్డు మీద వదిలేలేదు కదా. ఇప్పుడు నేను నీ మాట విని మా నాన్నను అనాథలా విడిచిపెట్టాలా అని భార్యని కడిగి పారేశాడు. తడి బట్టలతో ఉన్న నాన్నను మంచంపై కూర్చోబెట్టి బట్టలు మార్చి తండ్రి ఒళ్ళో తలబెట్టి ఏడుస్తున్నాడు వికాస్. అప్పుడు తండ్రి చనిపోయిన తన భార్య ఫోటో చూస్తూ, చూశావా శ్యామల, నేను పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని ఏడ్చేదానివి. నాకు నా కొడుకు ఉన్నాడు శ్యామల అని గర్వంగా ఏడుస్తూ తండ్రి చెబుతున్నాడు. అక్కడ ఉన్న కోడలు అంతా విన్న తర్వాత, నన్ను క్షమించండి మామయ్య అని కాళ్ల మీద పడి ఏడ్చేసింది. ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, నీతికి నిదర్శనం నాన్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్.